మా రైస్ మిల్లర్స్ అందరూ మేము ఒక్కసారి ఈ కరోనా టైంలో కానీ వ్యాపార విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఏ అవసరమైనా కూడా వితిన్ నైట్ 12, 11 ఏ టైంలో ఫోన్ చేసినా కూడా సార్ మాకు ఇదయ్యి ఎప్పుడు స్పందించి ఎప్పుడు కావాలన్నా కూడా ఎనీ టైం మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఆ విషయం మీద రైస్ మిల్లర్లు అందరూ నా కాడికి వచ్చి మేము ఒకసారి సార్ని కలుస్తాము, మాకు ఇంతకుముందు జరిగిన మేలుని మేము చెప్పుకుంటాము అని అందరూ నా కాడికి వస్తే డెఫినెట్గా ఎమ్మెల్యే గారిని కలుద్దాం, పోయి ఎమ్మెల్యే గారికి చెప్పి సార్ మా వంతు చేస్తాం సార్, మేమందరం కొంతవరకు చేస్తాం సార్, మీ మేలు మేము మర్చిపోలేము సార్ అని చెప్పి వీళ్ళందరూ నా కాడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను రైస్ మిల్లర్స్ అందరినీ కలిపి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులను కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వేరే ఇక్కడ ఉంటే అక్కడికి పోయి కలిసాము. కలిసిన దాని తర్వాత ఎమ్మెల్యే గారికి వీళ్ళకి జరిగిన మేలు, ఇదిగో సార్ మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు, మీరు నాకు ఈ విధంగా మేలు చేశారు అని ఎంతరో చెప్తుంటే సార్ కూడా ఎంతో సంతోషపడిపోయాడు. ఎంత సంతోషం మధ్య జరిగింది కానీ బెదిరింపుల మధ్య ఎక్కడా జరగలేదు. కానీ వాళ్ళు బెదిరించారు, వీళ్ళు బెదిరించారు అని చెప్పి ఏదో సోషల్ మీడియాలో ఏదో ఒక యాప్ వేసి దాన్ని ఏదో గందరగోళంగా రాశారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఆయన తినే టైంలో ఎవరైనా పోయినా కూడా ఆయన కంచంలో ఆయన తినే దాంట్లోనే టేబుల్ మీద పెట్టగల మనస్తోభావం ఉన్న వ్యక్తి, కానీ వేరేగా పోయి వాళ్ళని మనం ఇబ్బంది పెడదామనే భావన ఉన్న వ్యక్తి కాదు. అదర్వైజ్ వేరే నాయకుల గురించి మాకు చెప్పలేదు. మాకేం చెప్పాడంటే మీ వ్యాపారస్తులు ఎనీ టైం ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది అయినా నా కాడికి రండి, నేను చూసుకుంటాను, మీకు నేనున్నాను, మీ వెంట నేను చేస్తాను, నాకు మీరు సహాయపడండి, నేను చేస్తాను, మీకు హెల్ప్ ఏం కావాలో చేస్తానని చెప్పాడు. దానికి వీళ్ళందరూ కూడా సంతోషపడిపోయి బయటకు వచ్చిన తర్వాత 15 నిమిషాలు సార్ ఇంత రియాక్ట్ అయ్యి మనకి ఇంత హెల్ప్ చేస్తున్నాడు, కానీ అదే విధంగా రేపు జరగబోయేదానికి కూడా మనం కూడా సహాయపడుతూ సార్ దగ్గర మెప్పు పొందుదాం అనుకున్నారు. కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ మాకు సార్ ఏ టైంలో ఏం కావాలన్నా, ఏదన్నా బాగలేకున్నా కూడా, ఏదైనా హాస్పిటల్ ఎవరు ఉన్నా కూడా, మా రైస్ మిల్లు మా కాడ పనిచేసే లేబర్కి ఏది కూడా వితిన్ నిమిషాల్లో హాస్పిటల్స్ కానీ ఇంకోటి కానీ మొత్తం సెట్ చేస్తున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారి మీద ఈ దుష్ప్రభావం కరెక్ట్ కాదు. ఇదంతా కావాలని ఈ సోషల్ మీడియా వాళ్ళు పడనోళ్ళు చేసే పని. కానీ మా రైస్ మిల్లర్లకి ఎమ్మెల్యే గారు అంటే ఎంతో అభిమానం అంటే అతని కాడ లబ్ధి పొందున్నాం కాబట్టి అభిమానం చూపించడానికి పోయాం తప్ప వేరే ఉద్దేశంతో పార్టీ పరంగా కూడా వీళ్ళంతా రాలేదు. మేము లబ్ధి పొందున్నాము, మేము లబ్ధి పొందిన దానివల్ల ఎమ్మెల్యే గారిని కలిసి మా కృతజ్ఞాభావం చెప్తాము, అంతేగాని మేమేం వేరే ఉద్దేశంతోనే వాళ్ళేం రాలేదు. అందువల్ల ఏంటంటే ఎమ్మెల్యే గారిని మేము కలవటానికి పోయింది పార్టీ పరంగా కూడా వీళ్ళెవరు రాలేదు. జస్ట్ ఆయన చేసిన మేలుని మరిచిపోలేక వీళ్ళందరూ పోయేసి ఒకసారి కలుద్దామన్నా, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏదైనా సార్తో మాట్లాడొద్దాము, రేపు ఏదైనా మాకు ఏదైనా కావాలన్నా కూడా సీఎంఆర్లో కానీ ఇంకోటి కానీ ఆఫీసర్స్ పరంగా కానీ ఏ పరంగా కావాలన్నా కూడా మనకు అండదండలుగా ఉంటాడు అని చెప్పి మనం హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో సార్ని కలిసేమో తప్ప అక్కడ అదర్వైజ్ వేరే వాళ్ళ గురించి ఎక్కడా ఏం డిస్కషన్ జరగలేదు. మేము పోవడంతో సార్ అందరికీ వాటర్ బాటిల్స్ ఇచ్చి అందరికీ టీ పెట్టండి అని చెప్పి, మళ్ళీ లంచ్ టైంలో కానీ భోజనం పెట్టేవాడు. మేము టీ టైంలో పోయాం కాబట్టి అందరికీ టీ పెట్టించి మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకున్నాడు సార్. అంతేగాని పార్టీ పరంగా కానీ ఇంకో పరంగా కానీ వాళ్ళ బెదిరియటం కానీ వీళ్ళ బెదిరియటం కానీ ఏమీ జరగలేదు. అవన్నీ ఉట్టి మాటలే, ఉట్టి పుకార్లే. నా పేరు శ్రీనివాసరావు అండి. మేము బృందావనం కాలనీలో ఉంటాము. మీ అందరికీ 5-6 ఏళ్ళ నాడు ఒక ఘటన జరిగింది, చాలామందికి తెలుసు. ఏంటంటే మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ రోజు కొంతమంది దొంగలు మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమని చెప్పి మా ఇంటికి వచ్చి మా భార్యను బెదిరించి మీ ఇంట్లో దొంగ నోట్లు ఉన్నాయి, మేము చెక్ చేయాలా అని చెప్పి బెదిరించి బీరువా తాళాలు తెరిచి దొంగతనం చేయడం జరిగిందన్నమాట. ఆ విషయాన్ని తెలుసుకొని నేను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పలేదు. తెలిసిన వాళ్ళ ద్వారా మా ఇంటికి రావడం, ఆ రోజు అక్కడి నుంచి అప్పటికప్పుడే స్పాట్ అప్పుడున్న ఎస్పీ గారితో మాట్లాడడం, ఎస్పీ గారు ఒక టీమును ఫామ్ చేసి ఈ చోరీ మీదే ఒక టీమును ఫామ్ చేసి ఈ దర్యాప్తు చేయించడం, మా పోయిన నగలు డబ్బు రికవరీ కావడం జరిగిందనమాట. అట్లా ఆ విధంగా మాకు ఎంతో సహాయం చేస్తున్నారు. ఆ విధంగా ఆ క్రమంలో మేము అభిమానంతో మొన్న ఆయన్ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. కాసేపు వారితో మాట్లాడి వచ్చాము. సిమెంట్ అంగడి ఉంది, ఇళ్ళ మధ్యలో ఉంది. ఇళ్ళ మధ్యలో ఉండిన దానివల్ల అందరికీ అక్కడ అందరు అనారోగ్యం పాలయ్యారు.
అందువల్ల హాస్పిటల్లో చేరి చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరు హాస్పిటల్లో చేరారు. అది మొత్తం రాతపూర్వకంగా అందరి చేత సంతకం పెట్టించుకొని బజార్లో అందరి చేత మేము అందరూ ఎమ్మెల్యే సార్కి అప్లికేషన్ ఇచ్చాము. సారు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు సిమెంట్ అంగడి దగ్గరికి వచ్చి వెంటనే సిమెంట్ అంగడి కూడా అందరికీ కమిషనర్ గారికి ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చి అవతల పక్క వైసీపీ పార్టీ వాళ్ళైనా కూడా న్యాయం పక్క వచ్చి మొత్తం అక్కడి నుంచి తీపిచ్చేసి అవుట్స్కట్స్లో షిఫ్ట్ చేశారు. అందువల్ల మేము కలవటానికే పోయాం కానీ ఎవరిని బెదిరించాల సారు. ఇక్కడేమో మీకు ఏమైనా సహాయం కావాలంటే ఎన్ని వేళ కావాలన్నా మేము సహాయం చేస్తాం, కానీ నేను మాత్రం మీకు హెల్ప్ చేస్తానే కానీ హాని చేయను అని చెప్పాడు.